హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 747వ పేజీ అండి. కుడివైపు ఉంది. మొదటి వచనం చదువుకుందాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వార్లారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వార్లారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. రెండవ వచనం అండి. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరు గనుక నేను వారందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. 4వ వచనం అండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేక పోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఉందురు. 5వ వచనం అండి. ఇశ్రాయేలు యొక్క అత్యాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు, వారితో కూడా యూదావారును త్రొట్టిల్లుచున్నారు. 6వ వచనం అండి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండును. 7వ వచనం అండి. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. 8వ వచనం అండి. గిబియాలో బాకానాదము చేయడి, రామాలో బోర ఊదుడి. బెన్యామీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావేనులో బొబ్బ పెట్టుడి. 9వ వచనం అండి. శిక్ష దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. 10వ వచనం అండి. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయవారి వలె ఉన్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. 11వ వచనం అండి. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. 12వ వచనం అండి. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలెను, యూదావారికి వత్స పురుగువలెను ఉండును. 13వ వచనం అండి. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగుచేయ జాలడు. 14వ వచనం అండి. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును. వారి మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయం అండి.